నేను దేవాలయములో బోధిస్తున్నాను కదా అనుదినము, అప్పుడు ఎందుకు మీరు నన్ను పట్టుకోలేదు? దేవుని బిడ్డలారా, చక్కగా సూటిగా ఆయన ప్రశ్న వేస్తున్నారు. అయితే ప్రవక్తల లేఖనములో నెరవేరునట్లు ఇదంతయు జరిగెనని చెప్పెను. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగెనని చెప్పెను. పట్టుకోవడానికి మీరెవరు? పట్టుబడడానికి నేనే తప్పు చేశాను? నేను తప్పు చేయలేదు. మీరు నన్ను పట్టుకునే అధికారము మీకు లేదు. ఇదంతా జరుగుతున్నది ఎవరి వల్ల? నా తండ్రి ఒక ప్రణాళిక వేశాడు పరలోకంలో. ఆ ప్రణాళిక ప్రకారం ఇదంతా జరుగుతుంది. మీరంతా మురిసిపోతున్నారా? మేము పట్టేసుకున్నాము నిన్ను అని మీరంతా మురిసిపోతున్నారా? నా తండ్రి చిత్తం లేకుండా ఏది కూడా జరగదు. ఇక్కడ భావం అదే. అందుకని యేసయ్య అంటున్నారు, అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు అంటే యెషయా భక్తుడు రాయలేదా? ఇంకా చాలా పత్రికలు ఉన్నాయి కొత్త నిబంధనలో. ఈ యేసయ్య గురించి ఈ మ్యాటరు ప్రతి పత్రికలోనూ కూడా మనకు పరిచయం అవుతుంది. ఒక మెస్సయ్య వస్తాడు, ఆయన మరణమవుతాడు, తిరిగి 3వ నాడు లేస్తాడు, ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోతాడు. ఇవన్నీ కూడా పాత నిబంధన లేఖనాలలో పలు చోట్ల ఉన్న దాఖలాలు ఉన్నవి. ఇవన్నీ కూడా మనం ఎక్కువగా గమనిస్తున్నది యెషయా గ్రంథములో. ఆయన పుట్టుక నుంచి మరణం వరకు, ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయేంత వరకు కూడా చాలా క్లారిటీ యెషయా గ్రంథంలో ఉంది. అందుకనే ఇక్కడ ప్రభువు ఏమంటున్నారు, నేను అనుదినము దేవాలయములో బోధించినప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగెనని చెప్పెను. ఇలా జరగాలనుంది. ప్రవక్తల లేఖనాలు నెరవేరాలి. ప్రవక్తలు రాశారు కదా, అవి నెరవేరాలి. ఇలా జరుగుతుందని వాళ్ళు రాశారు. వాళ్ళు